నగర్ పశు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ జరిపిన వైనం బయటపడింది. జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్న 33 మంది విద్యార్థులను సస్పెండ్ చేశామని కాలేజీ ప్రొఫెసర్ హాస్టల్ ఇన్ఛార్జ్ వెంకటరమణ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. జియాగూడకు చెందిన లక్ష్మికి వేతనం సరిగ్గా రాకపోవడంతో పాటు సూపర్వైజర్ వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన లక్ష్మి ఆత్మహత్య యత్నం చేసింది. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద డీసీపీ శ్రీనివాసరావు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 11వ బొగ్గు గనిలో ఎయిర్ బ్లాస్ట్ కావడంతో అక్కడే ఉన్న రవి అనే ఫిట్టర్ కార్మికుని తలకు తీవ్ర గాయమైంది. మరో 4 సురక్షితంగా బయటపడ్డారు. గని లోపల సీమ్ 1 79వ లెవెల్లో ఈ దుర్ఘటన జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హంద్రీనీవ రైతులకు అన్యాయం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సీమ బిడ్డ అధికారంలో ఉండి రాయలసీమ కోసం ఉద్యమాలు చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం టొంకిని ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 21వ మహాపాదయాత్రలో భాగంగా కాగజ్ నగర్ మండల కేంద్రం నుండి 22 కిలోమీటర్ల వరకు కాలినడకన బయలుదేరి భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. బలహీన వర్గాలను ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణచివేస్తున్న రవి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర బీసీ సదస్సులో పాల్గొన్నారు. బీసీలను కట్టు బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. ఓ ఫైనాన్స్ కంపెనీ వేధింపులతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. దొరవారి సత్రం మండలం అరిమాను కండ్రిగ గ్రామానికి చెందిన మద్దూరు జగన్నాథంకు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది బెదిరింపులు ఎదురయ్యాయి. రైతులకు ఉచిత విద్యుత్ని అందిస్తున్న ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడంపై సిపిఎం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు మీటర్లను ఎందుకు పెడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విరమణ చేసిన ఉద్యోగులను ఉపాధ్యాయులను ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కోరుతూ తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ సమావేశమైంది. అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి పోస్ట్ కార్డులపై వినతులు రాసి పోస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో స్వర్ణకారుల కులవృత్తిని కాపాడాలంటూ పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట స్వర్ణకారులు, వ్యాపారులు, కార్మిక యువజన సంఘం ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలో ఇతర గ్రామస్తులు కార్పొరేట్ స్థాయిలో బంగారు దుకాణాలు పెడుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారం పారిశ్రామిక వాడలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్నవారు మంటలను చూసి బయటకు దిగి పరిగెత్తారు. స్పందించిన స్థానిక కార్మికులు మంటలను అదుపు చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడ బిట్టుబార్లో కల్తీ మద్యం తాగి సురేష్ జైస్వాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. దాంతో బార్ సీజ్ చేయాలని బంధువులు ఆందోళన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగి శారదా ఆసుపత్రి ముందు రోగి బంధువులు ఆందోళనకు దిగారు. 9 నెలల బాలుడిని 2 రోజులు ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని సరైన చికిత్స అందించకుండా బిల్లు కట్టించుకున్నారు. తరువాత బాలుడి పరిస్థితి విషమంగా మారడంతో బాలుడిని డిశ్చార్జ్ చేశారు. జనసేన పార్టీకి మరోసారి ప్రభుత్వం పవర్ షాక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతుండగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాంతో సెల్ ఫోన్ లైట్ల వెలుగులో గ్రామస్తులతో మాట్లాడారు. కొరియర్ సర్వీస్ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరాకు పాల్పడుతున్న 3 వ్యక్తుల ముఠాను కాకినాడ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మంగళగిరి నుండి కాకినాడకు డిటిడిసి కొరియర్ ద్వారా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు 15 ఎండిఎంఏ పిల్స్, 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో మళ్లీ మర్డర్ కలకలం రేగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొండయ్యపాలెం గేట్ సెంటర్ హోటల్ టూరిజం వద్ద దారుణం జరిగింది. నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ అందే గిరీష్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. అల్పపీడనం తుఫానుగా మారిన నేపథ్యంలో నెల్లూరు నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు బస్టాండు, మినీ బైపాస్ రోడ్డు, బీవీ నగర్, పడారుపల్లి, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం తుర్లపల్లి సమీపంలో కొత్తకుంట వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భార్యాభర్తల కళ్లలో కారం చల్లిన దొంగలు నగలను ఎత్తుకెళ్లారు.
రాజోలు గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన అపార్ట్మెంట్ ని జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణకుమారి పరిశీలించారు. దొరగారి తోటలో నిర్మించిన జిఎన్ఆర్ ఎంక్లేవ్ ని రెవెన్యూ, పంచాయతీ అధికారులతో కలిసి పరిశీలించి రికార్డుల ఆధారంగా ఆక్రమణలు నిర్ధారించారు.